హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి చిన్న చిన్న చిట్కాలు నేను ఏం యూస్ చేస్తానో అది చెప్తాను. ఇది మెడిసిన్ కాదు, జస్ట్ రిలీఫ్కి పనికొస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇన్ఫెక్షన్ ఏమి క్యూర్ చేయవు, కానీ త్వరగా క్యూర్ అవటానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఎక్స్ట్రాగా. ఇది నేను రెగ్యులర్గా ఏం వాడతానో చూపిస్తాను. ఇది పటికి బెల్లం తెలిసే ఉంటుంది అందరికీ, ఈ జనరేషన్కి తెలీదు. కొద్దిగా రాక్ షుగర్ అంటారన్నమాట, ప్రాసెస్ చేయకముందు షుగర్ అన్నమాట. ఇది పౌడర్ చేసి ఉంచుకుంటాను. పౌడర్ చేసి ఒక బాటిల్లో వేసి ఉంచుకుంటాను. ఇది మనం డైరెక్ట్ మిక్సీలో వేస్తే నలగటం కష్టం. సో ఒకసారి రాయిలో కొట్టుకుని తర్వాత మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోతుంది. ఇది ఎప్పుడైనా సరే ఇలాంటి చిట్కాలు వాడుకున్నప్పుడు కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి, పెద్దవాళ్ళని. మనకి బాడీకి ఏది పడుతుందో ఏది పడదో మన పెద్దవాళ్ళకి తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి మీ బాడీకి ఏమన్నా పడవు అనుకుంటే, బార్లీ ఉందనుకోండి, ప్రెగ్నెంట్ లేడీస్ తాగకూడదు, అలా కొన్ని ఉంటాయి. వాటి గురించి నాకు పూర్తిగా తెలీదు. సో ఏదైనా సరే పెద్దవాళ్ళనైనా డాక్టర్నైనా అడిగి వాడుకోవాలి. ఏదో యూట్యూబ్లోని, సోషల్ మీడియాలో, టీవీల్లోని చూసి ఏది పడితే అది వాడేయకూడదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. మనం వేలిముద్రలో ఎన్ని రకాలు ఉంటాయో మనిషి బాడీలో కూడా అన్ని తత్వాలు ఉంటాయి. సో ఒకరికి పడింది ఇంకొకరికి పడుతుందని లేదు. సో దాన్ని బట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. టీవీలు అవి చూసి, యూట్యూబ్లు చూసి ఇష్టం వచ్చినట్టు వాడేసుకోకండి, నేను చెప్పింది అయినా సరే. ఇది నేను బార్లీ వాటరు 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఏదైనా సరే ఇలాంటివి ఎక్కువ కూడా వాడేయకూడదు, అంత ఎక్కువ క్వాంటిటీ కూడా వాడేయకూడదు, సరిపడి వాడుకుంటూ ఉండాలన్నమాట. కడిగేసి బార్లీ గింజలు ఒక 3 గ్లాసులు నీళ్ళు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుంటాను. అది 2 గ్లాసులు నీళ్ళు అయ్యే వరకు మరగనిస్తాను అన్నమాట. ఇది మార్నింగ్ లేవగానే చేసేసుకుంటాను. ఇది మరిగిపోయింది. సో చల్లారనివ్వాలి. మరిగిన తర్వాత కొందరు పౌడర్ కూడా వాడతారు, పౌడర్ వాడుకున్నా పర్వాలేదు. చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి అది 1/2 లీటర్ బాటిల్ పెట్టుకుంటాను. బాటిలే ఉండాలని లేదు, 1/2 లీటర్ గిన్నె ఏదన్నా తీసుకుని బాటిల్ కానీ తీసుకుని కొద్దిగా పటికి బెల్లం పౌడర్ వేసాను, నిమ్మకాయ పిండుకున్నాను. ఈ నిమ్మకాయ కూడా కొంతమందికి పడని వాళ్ళు అవాయిడ్ చేసుకోండి. పటికి బెల్లం బదులు పంచదారన్న వాడుకోవచ్చు, అది 2 లేకుండా కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇలా వాడుకుంటాను. ఇది ఇప్పుడు గింజలు అందులో పడకుండా వడగట్టేసుకోవాలి. అంతకంటే ఎక్కువ బార్లీ కూడా వాడేయకూడదు రోజులో. ఇప్పుడు ఏంటంటే చపాతీల్లో బార్లీ పిండి, అన్నిట్లో బార్లీ పిండి వేసుకోవటం అలా అలవాటైపోయింది అందరికీ రకాలు. అలా ఎక్కువ కూడా వాడుకోకూడదు. కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటాను. సమ్మర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, లేదంటే వీడి బయటే ఉంచుకుంటాను. కొద్దిగా సిప్ చేస్తాను. ఇలాంటి డ్రింక్స్ ఏంటంటే ఈవినింగ్ 3-4 కల్లా కంప్లీట్ చేసేయాలి, నైట్ తాగకూడదు. సో కొద్దిగా సిప్ చేస్తూ దాహం వేసినప్పుడు మంచినీళ్ళు బదులు ఇవి తాగుతాను అన్నమాట. నెక్స్ట్ సబ్జా గింజలు, ఇవి నైట్ నానబెట్టుకుంటాను.
మామూలుగా అయితే 2 అవర్స్ సరిపోతుంది. కానీ నేను మర్చిపోతానేమో అని చెప్పి నైట్ పడుకునేటప్పుడు నీళ్ళు పోసి ఉంచేస్తాను. పొద్దున్నకి నానిపోయి ఉంటాయన్నమాట. అది కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ సేమ్ అలాగే 1/2 లీటరు. కొందరికి వేడి చేసి పదార్థాలు తిన్నా కూడా యూరిన్ అది సరిగ్గా అవ్వదు. అలాంటప్పుడు కూడా ఇలా వీటిలో ఏదైనా ఒక రకం వాడుకుంటే మీకు కొంచెం వేడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. పటికి బెల్లం వేసాను. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటాను. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ వలన వస్తుంది. అది రీజన్ డాక్టర్స్ కానీ మనం చెప్పలేము అలాంటివి. అదేంటంటే నాకైతే డాక్టర్ చెప్పింది, నాకు ఏజ్ని బట్టి కూడా నాకు డయాబెటిక్ కూడా నేను దానివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ రెగ్యులర్గా వస్తుంది. ప్లస్ బాడీలో వాటర్ తగ్గిపోతూ ఉంటుంది 50 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి. సో అది డీహైడ్రేట్ అయిపోయినా వస్తుందని చెప్పారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇది అలా గిలకొట్టుకుంటే అలా వస్తుంది తాగితే. నెక్స్ట్ ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అంటే సీడ్లెస్ ఉంటాయి. ఇది ఎండు ద్రాక్ష అంటే గింజలతో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దొరుకుతుంది, తగ్గిపోయింది ఎక్కువ. నేను అమెజాన్లో తెప్పిస్తున్నాను. ఈ ఎండు ద్రాక్షలో గింజ ఉంటుందన్నమాట. ఇప్పుడు జనరేషన్కి తెలియదు కదా, నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది 1 స్పూను. పూర్వం పిల్లలకి మళ్ళీ పెద్దవాళ్ళకి నీరసంగా ఉన్న టానిక్ లాగే ఇచ్చేవాళ్ళం అనమాట. ఇది మా అత్తగారికి కూడా ఇచ్చేదాన్ని. ఇది అది టానిక్ లాగే పనిచేస్తుంది. పూర్వం బలం టానిక్లు అవి ఏం మందులు ఉండేవి కాదు కదా, నీరసపడ్డారు అనుకుంటే ఎండు ద్రాక్ష రసం ఇచ్చేవాళ్ళం అనమాట. రక్తం పడుతుందని కూడా అనేవారు, బ్లడ్ పడుతుంది అనేవారు. అప్పుడు టెస్టులు అయ్యి ఉండేవి కాదు కదా, బ్లడ్ టెస్టులు, మాట్లాడితే బ్లడ్ టెస్టులు అయ్యి కూడా లేవు కదా. నీరసంగా అనిపిస్తే ఇలాంటివి వాడేవాళ్ళు అనమాట. గింజ ఉంటుందని చూపిస్తున్నాను. గింజ తీయకుండానే నానబెట్టేస్తాను. మామూలుగా అయితే పొద్దున్న నానబెడితే మధ్యాహ్నానికి నానిపోతుంది. నేను ఏంటంటే నైట్ నానబెట్టేసుకుంటాను అనమాట. చూడండి 10 గింజలు ఉన్నాయి అంతే. క్వాంటిటీ అంతంత సరిపోతాయి. కప్పులు తినేయక్కర్లేదు ఇలాంటివి వాడినప్పుడు. నేనేంటంటే వారంలో ఒకరోజు ఒక రకం, ఒకరోజు ఒక రకం అలా తాగుతాను. ఒక్కొక్కసారి ఏమీ లేకపోతే ఒకటే రకం వాడతాను. ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకుంటాను. మోస్ట్లీ ఇలా వారంలో రోజులో ఒక రకం ఉండేలా చూసుకుంటాను అనమాట. నానిపోయింది. చూడండి గింజ మామూలుగా చేత్తో అయితే గింజ తీసేసి అలాగే బాగా నలిపేసి ఇచ్చేవాళ్ళం పెద్దవాళ్ళకి, పిల్లలకి వడగట్టేసి. ఇప్పుడు మిక్సీలో వచ్చినాయి కదా, కొంచెం ఈజీ అయిందనమాట. పటికి బెల్లం వేస్తున్నాను.
గ్రైండ్ చేసి వడగట్టేసుకుంటే గింజలన్నీ అందులో ఉండిపోతాయి. ఇది మార్నింగ్ 8కి అలాగా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా అప్పటి నుంచి కొద్ది కొద్దిగా దాహం అనిపించినప్పుడు కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటాను అనమాట. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షను బాత్రూమ్స్లో పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసినప్పుడు కూడా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. నేను తాగినప్పుడు ఇలా ఒకసారి షేక్ చేసుకుంటే బాటిల్ అలా ఒకసారి షేక్ చేసుకుని తాగుతూ ఉండాలి. నెక్స్ట్ క్రాన్బెర్రీస్. మామూలుగా క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తారు డాక్టరు. అలా కాకుండా ఇది కూడా వాడుతూ ఉంటాను. ఉట్టిగా తినటం కంటే కూడా ఇలా అయితే వాటర్ కూడా తాగుతాం కదా ఇలా అయితే అని చెప్పి ఇలా చేసుకుంటాను. ఇది క్రాన్బెర్రీ జ్యూస్ కూడా దొరుకుతుంది, కానీ నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది. రెగ్యులర్గా కాకుండా ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు కదా ఇలా అయితే. డ్రై క్రాన్బెర్రీ తెప్పించుకుని అవి కూడా అంతే 1 టీ స్పూనే. ఇది మళ్ళీ గ్రైండ్ చేసేసుకుని కొద్దిగా పటికి బెల్లం పొడి వేస్తున్నాను. నాకు తేనె వాడినా వేడి చేస్తుంది, బెల్లం వాడినా ఎక్కువ వేడి చేస్తుంది. అలా ఒక్కొక్కరి బాడీ తత్వం ఒకలా ఉంటుంది కదా. అందరూ బెల్లం కాఫీలో బెల్లం వేసుకోమంటారు, టీల్లోనే కానీ నాకు బెల్లం వేసుకున్నా వేడి చేస్తుంది. మనం పిల్లలకి పెట్టినప్పుడు కూడా ఏది పడట్లేదో, ఏది వేడి చేస్తుందో, దేనివలన తేడా వస్తుందో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే రేపు పిల్లలకి సజెస్ట్ చేయడానికి కూడా ఉంటుంది. గిలకొట్టి పెట్టేశాను. ఇది నెక్స్ట్ చియా సీడ్స్ మరీ రెగ్యులర్గా వాడను, 3 వీక్స్కి ఒకసారి అలా వాడుతూ ఉంటాను. ఇవి కూడా నైట్ నానబెట్టేసుకోండి. ఇది చియా సీడ్స్ కంపల్సరీ నైటే నానబెట్టాలి. మిగతా అన్నీ 3-4 అవర్స్ నానబెట్టుకున్నా నానిపోతాయి, కానీ చియా సీడ్స్ అయితే చాలా ఓవర్ నైట్ నానాలి కంపల్సరీ, లేకపోతే అరగదు. గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది చియా సీడ్స్కి రెగ్యులర్గా వాడితే. 2-3 వీక్స్కి ఒకసారి చేసుకుంటాను అన్నమాట. ఏదన్నా అతి ఉండకూడదండి, ఏదన్నా లిమిట్గానే తీసుకోవాలి. మంచిది కదా అని 4 స్పూన్లు 5 స్పూన్లు అలా కూడా తీసుకోకూడదు. మెయిన్ సోషల్ మీడియాలో చూసి ఫాలో అవ్వకండి. మీరు ఏదైనా చూసినా మళ్ళీ మీ పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళు చెప్తారు. దానికంటే మంచి డాక్టర్ ఇంకొకళ్ళు ఉండరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని చూస్తారు కాబట్టి మన బాడీకి ఏది మంచిదో కాదో మనం పెంచిన వాళ్ళే చెప్పగలరు.
చేదస్తామని కొట్టి పడేయకుండా పెద్దవాళ్ళ మాట కొంచెం విని వాడుకోండి. సో కలిపేసి రెడీ పెట్టుకున్నాను. చూస్తానికి భలేగా అనిపిస్తున్నాయి కదా. సో అలా గిలకొట్టుకుంటే సిప్లో కొద్దిగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.